నెల్లూరులో సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ నెల్లూరులో ఈ వేడుకను సందడిగా మార్చారు. పురపాలక శాఖ, దేవాదాయ శాఖలను సమన్వయపరిచి ఏటి పండుగను వేడుకగా మార్చారు. ఇక పెన్నా నదిలో దేవతామూర్తులను కొలువుదీర్చి ఏటి పండుగకు తరలివచ్చే భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఇక గొబ్బెమ్మలను చివరి రోజు ఏటికి తీసుకెళ్లి పెన్నమ్మ ఒడిలో గౌరమ్మను చేర్చే సాంప్రదాయంగా మహిళలు కుటుంబాలతో తరలి వెళ్లి ఈ వేడుకను నిర్వహించే సాంప్రదాయం సనాతనంగా సాగుతుంది. అయితే గతంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ సాయంత్రం వరకు సాగే ఈ వేడుకను విద్యుత్ దీపకాంతులతో సందడిగా మార్చారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని పెన్నా నది నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఈరోజు పవిత్ర పెన్నా నది తీసుకొచ్చి ఇక్కడ నీటిలో ఓలలాడించి ఆ గొబ్బెమ్మలను, లక్ష్మీ స్వరూపమైన గొబ్బెమ్మలను ఇక్కడ నీటిలో నిమజ్జనం చేసే ఒక సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా ఈరోజు మహిళలంతా కూడా తాము రంగవల్లిలో తీర్చిదిద్దిన గొబ్బెమ్మలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇదొక సనాతన విశేషం. మహిళలంతా కూడా ఈ గొబ్బెమ్మలను లక్ష్మీ రూపాలుగా, గోదాదేవిగా భావించి ఆ గొబ్బెమ్మలను నిలిపి వారికి కూరగాయలను, రోజుకొక కూరగాయలను నైవేద్యంగా పెట్టి ఈరోజు ఓలలాడించిన తర్వాత ఆ కూరగాయలతో ఈ కిచిడి లాంటి పదార్థాన్ని చేసి ప్రసాదంగా అందరికి కూడా పంచే ఈ కార్యక్రమం అత్యంత విశేషమైంది. ఈరోజు ఏటి పండుగ అంటారు. ఏటి పండుగకు ఇంటి ఆడపడుచులను పిలుచుకొని, అన్నదమ్ములను పిలుచుకొని అంతా కూడా ఈ పండుగ సంభ్రమంలో, అల్చిలో విశ్రాంతిగా కూడా, ఒక ఆట విడుపుగా కూడా ఇదంతా కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇక్కడ మనకు ఏటి పండుగకు వచ్చి కోలాహలంగా కోలాటంలో పాల్గొన్న, కోలాటంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులంతా మనం ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా ఒక ఐక్యతతో, ఆప్యాయతతో ఈ ఏటి పండుగను నిర్వహించుకుంటారు. చెప్పండి, ఏటి పండుగ విశేషం ఏంటి? మీరు ఈ గొబ్బెమ్మలను ఓలలాడించిన తీరేంటి? మేము ప్రతి సంవత్సరం గౌరమ్మను పెట్టుకొని పూజలు చేసుకుంటాము. ముందు గో పండుగ రోజు తీసుకొచ్చుకొని ఈ పండుగలంతా జరుపుకున్న తర్వాత ఆమెను మళ్ళీ ఆమెను పంపిస్తాం అత్తగారింటికి. అప్పుడు మా సాంగాలన్నీ పెట్టి, ఆమెకు ఉప్పు పప్పు అన్నీ పెట్టి ఆమె సంతోషంగా పశువుంకాలు ఇచ్చి అందరూ పంపిస్తుంటాము. మేము కోరిన కోరికలన్నీ మాకు తీరుస్తుంటుంది. ఆమె పెద్దల తరాల నుంచి ఉంది. ఆనవాయిద్యంగా మేము పూజిస్తాము. భోగి పండుగ రోజు తీసుకొస్తాము ఆమెను ఇంటికి. అందరూ కుటుంబ సమేతంగా ఆమెను పూజించి వేటి పండుగ నాడు ఆమెను తీసుకొచ్చి ఆటపాటలతో జల్దీలో కలుపుతాము. హ్యాపీగా అందరం ఫ్యామిలీ మొత్తం. గొబ్బియ్యలో పాటి మీద పత్తి పూసుండా లేదా, గొబ్బియ్యలో పసుపు కొమ్మల చీర ఇచ్చుండా లేదా, గొబ్బియ్యలో మీ వారు పేదవారు మీకేమీ కలిగే, గొబ్బియ్యలో మూల ముద్రుడు పుట్టుండా లేదా, గొబ్బియ్యలో మువ్వకు మీ వారు ముద్దులాడేరే, గొబ్బియ్యలో బిరిబిరా పోయింది అమ్మగారింటికే, గొబ్బియ్యలో పందిట్ల వాళ్ళన్న పడినిద్ర పోయా, గొబ్బియ్యలో నేను నిద్ర ఏ మెరుగు నీ చెల్లెలు వచ్చా, గొబ్బియ్యలో దిక్కున లేసాను దీటాలతోనే, గొబ్బియ్యలో ఏమమ్మ చెల్లెమ్మ ఎందొస్తీవమ్మ, గొబ్బియ్యలో కాలి నడక రావడం కారణమేమి, గొబ్బియ్యలో ఒంటరిగా రావడం వడ్డోరమేమి, గొబ్బియ్యలో మొవల్ల ముద్రుడు పుట్టుండా లేదా, గొబ్బియ్యలో పసుపు కొమ్మల చార ఇచ్చుండా లేదా, గొబ్బియ్యలో గుడ్డి గుర్రాలన్నీ కూలిపోయినాయా, గొబ్బియ్యలో ఏనుగులన్నీ ఎత్తుబడ్డాయా, గొబ్బియ్యలో ఊరూరి కంసాలని పిలవనంపించా, గొబ్బియ్యలో చీర కంసాలి చెల్లెలకి సొమ్ము, గొబ్బియ్యలో చేసిన గొబ్బియ్యలో ఏమేమి సొమ్ముల ఎరుక చెప్పన్నా, గొబ్బియ్యలో చేసిన కాలు గౌరవ తప్ప కండ్రప్ప తప్ప, గొబ్బియ్యలో చేసిన సొమ్ములు అద్దాన చూసా, గొబ్బియ్యలో ఇంకేమీ కొరవాయా చెప్పు చెల్లెమ్మ, గొబ్బియ్యలో ఇంకేమీ కొరవలేదు వెళ్ళొచ్చానన్నా. ప్రతి సంవత్సరం ఒక వారం రోజులు పండగ అయిపోయిన దాకా ఇంట్లోనే ఉండి ఆటపాటలతో మేము గొబ్బెమ్మని పండగ చేసుకొని సంక్రాంతి పెద్దలకి సాంబ్రాణి వేసుకొని గుడ్డలు పెట్టుకొని హ్యాపీగా పండగ జరుపుకుంటామండి. చెప్పండి, ఈరోజు ఏటి పండుగ గురించి మీరు ఆస్వాదించిన అంశం ఏంటి? ఈ పండగ 3 రోజులు కన్నా కూడా ఈ ఏట్లో పండగ జరిగేది బాగా ఫేమస్ అండి. ఈ 3 రోజుల నుంచి జరిగే పండగ అంతా ఇక్కడ ఒక్క రోజులో జరుపుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుళ్ళకి సంబంధించింది అయితేనేమి, డీజేకి అయితేనేమి, పిల్లల గాలిపటాలు అయితేనేమి, ఈరోజు సాయంత్రం మొదలైన కానీ రాత్రి 11-12 దాకా ఈ ప్రోగ్రాం బాగా జరుగుతుంది అనమాట. నెల్లూరు చుట్టుపక్కల ఉండే నలుమూలలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి బాగా అటెండ్ అవుతారు. సంక్రాంతి సంబరాలు ఈ గొబ్బెమ్మల పండుగతో, ఈ ఏటి పండుగతో
ముగుస్తాయి. అంతా ఆనందకరంగా ఎక్కడెక్కడ ఉన్న వారంతా కూడా అత్తారేళ్లకు చేరుకొని ఆనందంగా ఆడపడుచులతో కలిసి ఈ పండుగను అత్యంత వైభవంగా విశేషంగా ఆప్యాయత అనురాగాల మధ్య జరుపుకుంటారు. ధనుర్మాస ప్రాధాన్యంగా గోదాదేవిని గొలుచుకోవడం ద్వారా ఇక్కడ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఈతి బాధల నుంచి బయటపడి కుటుంబంలో సంతోషాన్ని నింపిందని ఇక్కడ